రూరల్ మండలం పెద్దరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఆ సంవత్సరంలో చదివిన విద్యార్థులంతా పాఠశాలకు విచ్చేసి తమ గురువులను ఘనంగా సత్కరించుకుని వారి ఆశీర్వాదం పొందారు. చాలా కాలం తర్వాత అందరూ ఒక్కసారి కలుసుకోవటం, ఒకరితో ఒకరు వారి అనుభవాలను పంచుకున్నారు. తమ ఉన్నతికి గురువులు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కేంద్రం నిర్వాహకులు నృత్య గురువు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేలుబోలు మదన్ మోహన్ రావు, చలపతిరావు, వాలేశ్వరరావు, నరసింహారావు, విజయకృష్ణ, రషీద్, శ్రీనివాసరావు, శేఖర్, కిరణ్, రాజు, పూర్ణచంద, దొప్పలపూడి ఆనందగిరి, రావూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం జీతం ఇస్తుంది, పనిచేస్తున్నాం, అది వేరు. మేము జీతం కోసమే పనిచేయటం వేరు. మేము పిల్లలకి గొప్పవాళ్ళని చేయటానికి ఆకాంక్షతో పనిచేయటం వేరు. మేము ఆ 2వ తరగతికి చెందినటువంటి వాళ్ళం. మేము మనం బాగా కష్టపడ్డాం, అనుమానం ఏం లేదు. కాబట్టి జీతాలు తీసుకున్నాం ప్రభుత్వం నుంచి. అంత కష్టపడ్డాను కనుకనే ఇప్పుడు మేము మనం చూస్తే మాకు అంత ఆనందంగా ఉంటున్నా, మా బిడ్డలంతా చక్కగా ఆనందంగా ఉన్నారు. 1991 నుంచి 96వ సంవత్సరం వరకు పెదరావూరుకి సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులం అందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆ రోజు మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువర్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము ఆహ్వానించడం, అలాగే వారు వయసు సహకరించకపోయినా మా మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని ఇంత దూరం ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించటం, అలాగే ఆ రోజు జ్ఞాపకాలని నెమరు వేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉన్నాయి. ఉల్లాసభరితమైన వాతావరణంలో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కేంద్రం నిర్వాహకులైనటువంటి శ్రీ వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం, అలాగే ఈ 97-96 విద్యా సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థులందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వటం, అలాగే వాళ్ళందరూ కూడా తమ తమ అనుభవాలు, అలాగే వారు గురువులు నేర్పిన విద్యాబుద్ధుల్ని ఎలా ఫాలో అయ్యి ఎలా పైకి వచ్చారు ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇక్కడ వివరంగా చెబుతుంటే నిజంగా మనసుకు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంది. అంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, ఒక గురువు యొక్క విలువ ఏంటి అనేది మనం గుర్తు చేసుకోవటం, గురువులను గౌరవించుకోవటం అనేది మన సంస్కృతి. సో ఆ కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమంలోనే ఈరోజు 30 సంవత్సరాల తర్వాత మేమందరం కూడా విద్యార్థులందరూ కూడా గ్యాదర్ అవ్వటం, గురువులను సన్మానించుకోవటం, వారి మంచి మాటలు వినటం, ఇవన్నీ కూడా మేము మళ్ళీ మా స్కూల్ డేస్ గుర్తు చేసుకోవటం, తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి మేమందరం కూడా గురువులు ఆశీర్వదించడం, సో వారి ఆశయాలకు ఆశీస్సులకు అనుగుణంగా మేమందరం కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటామని, సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత అందంగా